మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనము తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ దినములకు ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే రాజు 2వ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ పాదం దేవా ప్రభా, తండ్రి ఇంతవరకు ప్రభా మమ్మ సజీవులుగా ఉంచిన విధానం బట్టినైనా మీకు పదాలను తెలియజేసుకుంటున్నాం ప్రభా. గడిచిన వారం నుండి తండ్రి, వారం వరకు తండ్రి మమ్మ సజీవులుగా ఉంచిన ఆయన ప్రభా తండ్రి, నీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడి ప్రభా నీ సన్నిధిలో నిలవబెట్టిన విధానాన్ని పెట్టిన ఆయన మీకు వేలాది వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మేము వాక్యం ధ్యానించుకున్నట్టుగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగలుగుతూ మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు రత్నాలుగా పెట్టుకొచ్చినాము తండ్రి. ఆమె ఇంకోసారి చదువుతున్నాను. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. ఈరోజు అంశం ఏంటంటే, నీ ఇంటిలో ఏమున్నది, నీ ఇంటిలో ఏమున్నది. చూడండి, మనం ఇప్పుడు పై భాగంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఎలీషా యొక్క శిష్యుల్లో ఒక భక్తిగల వ్యక్తి మరణించాడు. మరణిస్తే అతని భార్య ప్రవక్త అయిన ఎలీషా వద్దకి వచ్చి తన బాధను విన్నవించుకుంటుంది. సహజంగా ఎవరికైనా స్త్రీలు ఎవరికైనా కష్టం కానీ నష్టం కానీ ఏదైనా బాధ వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే, స్త్రీలు వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. వారి కుటుంబాల్లో సమస్యలను వారు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క ప్రవక్త అయిన భార్య మాత్రం ఏం చేసిందంటే, భక్తిపరుడైన భార్య మాత్రం ఏం చేసిందంటే, ఈ స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చి తన బాధను తెలియజేసుకుంటుంది. భక్తి గలవాని యొక్క స్త్రీ, ఈ భార్య మరి ఎలీషా వద్దకు వచ్చి తన బాధను తెలియజేస్తుంది. కాబట్టి భక్తి గల కుటుంబంలో సమస్య వచ్చింది. ఆ కుటుంబము అప్పుల పాలైంది. ఆయన చనిపోయాడు. ఆ కుటుంబము ఏమైంది? అప్పుల పాలైంది. ఆ ఇంటిలోని కుమారులను దాసులుగా తీసుకుని పోవటకై అప్పులు వాడు వచ్చాడని ఆ స్త్రీ చెప్పింది. అప్పుల పాలు అయిపోయారు కదా, అందుకని ఆ కుటుంబంలో బిడ్డలను తీసుకుపోవడానికి, బానిసలుగా తీసుకుపోవడానికి అప్పుల వాళ్ళు వచ్చారని ఆ స్త్రీ చెప్తుంది ఇక్కడ. అయితే ఎలీషా ఆ సమయంలో దైవ జ్ఞానాన్ని బట్టి అద్భుతం జరిగింది. ఆయన యొక్క దైవ జ్ఞానాన్ని బట్టి అక్కడ అద్భుతం జరిగింది. ప్రియులారా, ఆ కుటుంబాన్ని కాపాడాడు. కష్టం వచ్చినప్పుడు మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒకసారి ఆలోచించుకున్నాం. మనం కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్తున్నామా, లేకపోతే మనం బంధువుల ఇంటికి వెళ్తున్నామా? మన కష్టమే, ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది. మరి మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? అన్న ఎక్కడికి వెళ్ళింది? తనకి బాధ వచ్చినప్పుడు తిన్నగా దేవుని మందిరానికే వెళ్ళింది కదా. మరి మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మనము కూడా ఆ విధంగానే దైవ సన్నిధికి మనము వెళ్ళేవారిగా ఉండాలి. కాబట్టి అసలు ప్రతిదినము అసలు నీవెంత సమయం గడుపుతున్నావు దేవునికి? నీవెంత సమయాన్ని కేటాయిస్తున్నావు?
ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు? ప్రార్థిస్తున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆ స్వరముతో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? స్తుతించగలుగుతున్నావా? ప్రార్థిస్తున్నావా? కాబట్టి ఆయన సన్నిధిలో నీవెంత సమయాన్ని గడుపుతున్నావు? కాబట్టి ఈ విధముగా కష్టం వచ్చినప్పుడు ఎవరు నన్ను లక్ష్య పెట్టలేదు, కానీ ఆదరించేవాడు మాత్రం ఎవరు? ప్రభువు మాత్రమే. నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు నన్ను లక్ష్య పెట్టలేదు, లక్ష్య పెట్టరు. కష్టం వచ్చినప్పుడు ఎవరు లక్ష్య పెట్టరు. అన్నీ ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తారు, అంతే. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తారు. లేనప్పుడు ఎవ్వరు కూడా, మనము మత్తయి సువార్తలో చూస్తాం కదా, చిన్నవాని గురించి, తప్పిపోయిన కుమారుని గురించి, అదంతా తన వాట అంతా తీసుకుని పోయాడు కదా. మరి అంతా అయిపోయిన తర్వాత అతనికి ఏం మిగిలింది? పందులు తినే పొట్టు కూడా అతనికి దొరికిందా? దొరకలేదు కదా. కాబట్టి మరి ఆ డబ్బునంతసేపు స్నేహితులు అతని చుట్టూ తిరిగారు. ఆ డబ్బు అయిపోయిన తర్వాత స్నేహితులు కనపడ్డారా? స్నేహితులు ఒక్కళ్ళన్నా అతని చుట్టూ తిరిగారా? ఒక్కడు కూడా లేరు. కాబట్టి అదే బెల్లం సామెతం చూడండి, బెల్లం చుట్టూ ఈగలు వాళ్తాయి అన్నట్లు. కాబట్టి ఈ విధముగా మన కష్టం వచ్చినప్పుడు మనకు కాపాడేవాడు ఎవరు అంటే మన ప్రభువు మాత్రమే. మన ప్రభువు మీదే మనం ఆనుకునే వారిగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే చూడండి, మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కువగా దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా ఉండాలి. ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు, ప్రతి సమయంలో, ప్రతి విషయంలో, ఈ కష్టం రాని, నష్టం రాని, మంచి రాని, శుభకార్యాలు జరిగిన ఏ కార్యం జరిగినా కూడా దేవుణ్ణి నీవు ఆరాధించేవారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లే చూడండి, ప్రవక్త అయిన ఎలీషా ఏమన్నాడు ఆ స్త్రీతో? నీ ఇంటిలో ఏమున్నది అని అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమంది? ఆ స్త్రీ నూనె కుండ ఒకటి ఉన్నదని చెప్పింది. ఏముందని చెప్పింది? నూనె కుండ ఒకటి ఉన్నదని చెప్పింది. మరి ఈ దినాలు నిన్ను అడుగుతున్నాడు ప్రభు, నీ దగ్గర ఏమున్నది? నీ దగ్గర ఏమున్నది అని అడిగినప్పుడు నీవేమి చెప్తావు సమాధానం? నీ దగ్గర ఆమె దగ్గర నూనె కుండ ఉందని చెప్తుంది. మరి నీ దగ్గర ఉన్నది ఏముందంటే ఏం చెప్తావు? ఇక్కడ యెహోవా మోషే అని అడుగుతున్నాడు, నీ చేతిలో ఏమున్నది అన్నప్పుడు మోషే ఏమని చెప్పాడు? నా చేతిలో కర్ర ఉంది అన్నాడు. అదే చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5 మందికి దేవునిగా మారినాయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవునిగా మారాయి. ఎలీషా నూనె తెచ్చి ఖాళీ పాత్రలో వేయమన్నాడు. ఏమన్నాడు? ఖాళీ పాత్రలో వేయమన్నాడు. నీకు కొంచెమే ఉండవచ్చు, కానీ నీకు ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు కొంచెమే ఉండవచ్చు, కానీ దాన్ని నీవు ఏం చేయాలి? ఇవ్వడం నేర్చుకుంటే, నీకున్న దాంట్లోనే నువ్వు ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడు? బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దేవుడు దీవించినప్పుడు అది అత్యధికముగా అభివృద్ధి చెందుతుంది. ఎలీషా ఆ స్త్రీతో చెప్పాడు, ఏమని? నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి పాత్రలన్నిటిలో నూనె పోయండి. నీవును నీ కుమారులను ఏం చేయాలి? తలుపు మూసి పాత్రలన్నిటిలో అంటే కొద్దిగా నూనె పోయండి అని చెప్పాడు. దేవుని ఆశీర్వాదము నీవు చూడాలంటే నీవు లోకము నుండి లోకాశ, నేత్రాశ మరి జీవపడంబం
నుండి నీవు ప్రత్యేకపరచుకోవాలి. దేవుడు నిన్ను సేవకు పిలిచినప్పుడు ఆ రీతిగా లోకంలోని మనుషుల నుండి దేవుడు నిన్నేం చేస్తాడు? ప్రత్యేకిస్తాడు. దేవుడు నిన్ను ప్రత్యేకిస్తాడు. ఎందుకు అలా చేస్తావని ప్రభువుని అడిగితే, నువ్వు ప్రత్యేకించుకున్నప్పుడే నా మీద దృష్టి ఉంచగలవని చెప్పాడు. నువ్వు ప్రత్యేకించుకోవాలి. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించుకున్నప్పుడే నీ మీద నా దృష్టికి పడింది అని చెప్పాడు. రహస్యమందున్న తండ్రి దగ్గర మనం ఏం చేయాలి? మోకరించడం నేర్చుకోవాలి ప్రియులారా. రహస్యమందున్న ఆ తండ్రి దగ్గర మనము మోకరించడం నేర్చుకోవాలి. నీవు ప్రార్థన చేయనప్పుడు ఏమన్నాడు దేవుడు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు తలుపులు మూసుకొని ప్రార్థన చేయమన్నాడు. తలుపులు మూసుకొని ప్రార్థన చేయండి, అప్పుడు రహస్యమందున్న తండ్రి నీకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడని ప్రభు చెప్పాడు కదా. నువ్వు మోకరించి నీ జీవితాన్ని ఆయన జీవితంలో పెట్టు. నువ్వు మోకరించి నీ జీవితాన్ని ఆయన జీవితంలో పెట్టు. నీ సమస్య ఏదైనా, అది కుటుంబ సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఏ సమస్య అయినా కావచ్చు. కాబట్టి ఆరోగ్య సమస్య ఏదైనప్పటికీ అది ఆయన పరిష్కరించడానికి సమర్థుడు. ఏ సమస్య అయినా పరిష్కరించడానికి ఆయన సమర్థుడు. మరి ఆ విధవరాల దగ్గర ఏమి లేదండి. ఆ విధవరాల దగ్గర ఏమీ లేదు, కానీ తన దగ్గర ఉన్న పాత్రనే ఆయనకి చెప్పింది అంతే. ఏమి లేదు, నా దగ్గర ఒక్క నూనె కుండ మాత్రమే ఉందని చెప్పింది అంతే. నీ జీవితం అనే పాత్రను ఆయన రక్తములో ఏం చేయాలి? శుద్ధి చేసుకునేవారిగా ఉండాలి. శుద్ధి చేసుకుంటున్నావా? మరి నీవు శుద్ధి చేసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మని నూనెతో నీ జీవితాన్ని నింపుతాడు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని శుద్ధి చేసుకుంటావో అప్పుడు నీ జీవితాన్ని నూనెతో నింపుతాడు. నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం. నూనెతో నీ జీవితాన్ని నింపుతాడు. దేవుడు నీకు ఇచ్చే దీవెనలు తరిగిపోవు. ప్రియులారా. పాత్రలు అయిపోయినాయి కానీ నూనె తరిగిపోయిందా? తరిగిపోలా. పాత్రలు అయిపోతున్నాయి, నిండిపోతున్నాయి, కానీ నూనె తరిగిపోలేదు. ఆయనకు సమర్పించాలని నీ జీవితము ఎలా ఉంది? సమర్పించాల్సిన నీ జీవితము ఏ విధముగా ఉన్నది? ఇంకా నీవు ఈ పాప బ్రతుకులో నీ జీవిస్తున్నావా? ఈ సీరియల్స్, సినిమాలు, వీటిలోనే నువ్వు మరి బహుగా ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉన్నావా నీవు? కనుక నీ పాత్రను ఏం చేయాలి? పరిశుద్ధముగా కాపాడుకుంటున్నావా? రక్షణ పొందినప్పటికీ క్షమించలేనితనం, ఆర్థిక సంపదను బట్టి గర్వం. మనకున్న సంపదను బట్టి మనకేముంటుంది? గర్వం. ఈ గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. గర్వాన్ని దేవుడు ఇష్టపడడు. కాబట్టి ఈ ఆర్థిక సంపదను బట్టి గర్వం, సోమర్తనం వీటితో నిండి ఉన్నదా నీ పాత్ర? ఆర్థిక సంపదను బట్టి, సోమర్తనాన్ని బట్టి నీ పాత్ర నిండి ఉన్నదా? కాబట్టి ఎలీషా చెప్పాడు ఖాళీ పాత్రలు తెమ్మని. ఎలీషా ఏం చెప్పాడు? ఖాళీ పాత్రలన్నీ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో ఖాళీ పాత్రలన్నీ కూడా తీసుకురమ్మన్నాడు. నీ జీవితంలో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేసుకొని ఖాళీగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? దాన్ని నింపుతాడు ప్రియులారా. దాన్ని నింపుతాడు. కాబట్టి ఒకరోజు ఒక తల్లి తన 2 కుమారులను తీసుకొచ్చింది ప్రార్థనకి. పెద్దవాడు ప్రవక్త అవుతాడని ప్రభు చెప్పమన్నాడు.
రెండో వాడు లోకంలో షైన్ అవుతాడని చెప్పమన్నాడు. ఆ అబ్బాయి పేరు ప్రజ్వల్ కుమార్ అని చెప్పింది. గిరిజనుల మధ్య సేవకు వెళ్ళినప్పుడు దురాత్మ పట్టిన స్త్రీ వచ్చి కూర్చుంది. దేవుడు తన ఆత్మతో నింపి దాన్ని వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయం వలన వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ సహాయం వలన వారిని వాడుకున్నాడు. ఎలీషా దగ్గరకు వచ్చిన ఈ స్త్రీ దుఃఖముతో ఉందండి. దుఃఖముతో ఉంది. తన బిడ్డలిద్దరూ చెరపట్టబడబోతున్నారని, అంటే వాళ్ళు తీసుకుపోవడానికి వచ్చారు కదా, చెరపట్టబడబోతున్నారని వేదనతో ఉంది. మరి సాతాను పిల్లలను యవనస్తులను చెరపట్టుకొని నరకములో వేయుటకు ఈడ్చుకొని పోతుండగా నీ స్పందన ఏంటి? నరకములో వేయటానికి సిద్ధంగా ఉంది. అప్పుడు నీ స్పందన ఏంటి? పిల్లల కొరకు వేకువనే లేచి నువ్వు ప్రార్థిస్తున్నావా? వేకువనే లేచి ప్రార్థిస్తున్నావా? ఎవరు? విలియం కేరీ వారు మొత్తం వాళ్ళు ఎంతమంది అంటే 19 మంది పిల్లలు. అయితే ఆ తల్లి ఉదయమనే లేచి 3 గంటలకే లేచి ప్రతివారి మంచం దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చేది. ప్రతివారి మంచం దగ్గర ప్రార్థన చేసుకుంటూ వచ్చేది. మరి నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? కనుక మీ పిల్లలకు చదువు తెప్పించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్ళిళ్ళు చేసేది పంపిస్తే మీ బాధ్యత సరిపోదండి. దాంతో సరిపోదు. కనుక చాలామంది పెళ్ళిళ్ళు అయిపోగానే అమ్మయ్య ఆ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. కానీ వారిని ఏం చేయాలి? వారిని ఏం చేయాలి? రక్షణలోకి నడిపించాలి. అది మన బాధ్యత. నువ్వు మంచి మంచి చదువులు చదివించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పించి పెళ్ళిళ్ళు చేసి పంపేసామనుకో, ఎక్కడ పంపేసినా వారిని చేయాల్సింది ఏంటి? అసలైన బాధ్యత ఏంటి అంటే వారిని నువ్వు ఎక్కడ నడిపించాలి? రక్షణలోనికి నడిపించాలి. అది మన ప్రథమ కర్తవ్యం. అది ముందు మనం చేయాల్సింది. అది నీ బిడ్డలకు ఆ విధంగా నేర్పిస్తున్నావా? నీ బిడ్డలను రక్షణలోకి నడిపిస్తున్నావా? నీవు వస్తున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. వస్తున్నప్పుడు నీ బిడ్డలను కూడా తీసుకుని వస్తున్నావా? నీవు ఒక్కదానివే బైబిల్ పట్టుకుని వచ్చేస్తున్నావా? నీతో పాటు నీ భర్త, నీ బిడ్డలు అందరూ కలిసి వస్తున్నారా? నీ కుటుంబం అంతా వస్తుందా? లేకపోతే ఒక్కదానివే వస్తున్నావా? లేకపోతే ఓ బిడ్డలు వేరే సంఘానికి, లేకపోతే భర్త వేరే సంఘానికి, లేకపోతే నువ్వు వేరే సంఘానికి వెళ్ళేవారిగా ఉన్నారా? అలా వద్దు. అందరూ కలిసి ఒక సంఘానికి వచ్చేవారిగా ఉండాలి. ఒక సహవాసం కలిగి ఉండాలి. ఒకే సహవాసం మనం కలిగి ఉండాలి. అదే విధంగా మరి నైట్ మరి అందరూ కలిసి ఇంట్లో ఉన్న భార్య, భర్త, బిడ్డలు కుటుంబారాధన చేసుకునేవారిగా ఉండాలి. కుటుంబారాధన అనగానే ఏమొచ్చేస్తాయి? ఆవులెందరూ వచ్చేస్తాయి కదా. కానీ మనం ఏం చేయాలి? కుటుంబారాధన గొప్ప ఆశీర్వాదకరం అండి. ఆ విధంగా చేసేవారిగా ఉండాలి. ఈ విధంగా చూసినట్లయితే నేను చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మరియమ్మ పరిశుద్ధురాలైన దీనురాలైన పాత్ర. మరియమ్మ తల్లి, ఆమెను దేవుడేమో ధన్యురాలన్నాడు కదా. అమ్మను ఎవరు కూడా ఏమీ అనకూడదు.
ఒకవేళ ఎవరో తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్నారు అనుకోండి, వాళ్ళ ఇష్టం, అది వారి తీర్పులోనికి వారే వస్తారు. కాబట్టి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం మనకేమీ లేదు. కాబట్టి మరి పరిశుద్ధురాలు ఆమె, దీనురాలైన పాత్ర. అందుకే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆ రోజుల్లో అనేక మంది స్త్రీలు నా గర్భంలో మెస్సియా పుడతాడు అని చెప్పి అనేక మంది స్త్రీలు ఎదురు చూస్తూ ఉంటే, మరి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మరియమ్మ తల్లినే ఎన్నుకున్నాడు, మరియమ్మనే ఎన్నుకున్నాడు కదా. ఎందుకని? ఆమె దీనురాలు, పరిశుద్ధురాలు. కాబట్టి ఆమెని ప్రభు ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. కనుక నీ గడుమును పరిశుద్ధతతో నింపుకుంటే ఆయన నిన్ను కూడా వాడుకోగలడు. దేవుడు సమూయేలును యెషయాను పిలిచినప్పుడు వారు అందుబాటులోనే ఉన్నారు. సమూయేలును పిలిచినప్పుడు, యెషయాను పిలిచినప్పుడు వారు అందుబాటులోనే ఉన్నారు. మరి ప్రభువుకు నీవెంత దగ్గరలో ఉన్నావు? ఒకసారి ప్రశ్న. ప్రభువుకి మనం ఎంత దగ్గరలో ఉన్నాం? ఎంత దగ్గరలో ఉన్నాం? వస్తున్నాం, వెళ్తున్నాం, అంతేనా? వస్తున్నాము, వెళ్తున్నాము. మరి నువ్వు నేర్చుకున్నది ఏంటి? నువ్వు మారు మనసు పొందుతున్నావా? రక్షణ పొందుతున్నావా? నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా? నీ నోటి నుండి బూతులు, చెడ్డ మాటలు, రకరకాల మాటలు రాకుండా నీ నోటిని పరిశుద్ధముగా ఉంచుకుంటున్నావా? మనం వస్తూనే బయటికి వస్తూనే ఈ కార్యక్రమం మొదలవుతూనే ఉంది, గమనిస్తూ ఉంటాను నేను. కనుక అలాంటివి వద్దు. ఒకవేళ ఎవరైనా నీ మీద కోపంతో నీ మీద ఏదైనా అని ఉండవచ్చు, వదిలిపెట్టే, దేవునికి అప్పగించు. ప్రభా ఇదిగో నీ చిత్తం అని ప్రభుకి మనము ప్రభుకి అప్పగించే వారిగా ఉండాలి. ఆయనే మన కార్యాన్ని మన యొక్క మనకున్న సమస్యల్ని తీర్చగలవాడు ఆయనే. కనుక మరి ఈ విధంగా ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? అత్తరు సీసాను పగలగొట్టింది. ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని పగలగొట్టి నీ చింతలన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించి ఖాళీ చేసుకో. ఆమె ఏం చేసింది? ప్రభు సన్నిధిలో అత్తరునే పగలగొట్టింది. అత్తరు, ఆ రోజుల్లో అత్తరు అంటే ఎంత విలువైంది. ఈ రోజుల్లో బంగారంతో సమానం అత్తరు అంటే. మరి ఆ ప్రభు కోసం అది ఏమీ కూడా లెక్క చెయ్యలేదు. అత్తరు సీసను పగలగొట్టింది. ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని పగలగొట్టింది. అంటే తన పాపాన్ని అంతా ఆయన సన్నిధిలో కడిగి వేసుకుంది. మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆ విధంగా ఉంటున్నామా? మన పాపాలను మనం కడుక్కునే వారిగా ఉంటున్నామా? అంతవరకే, అక్కడ వరకే, అంతే. మనం బయటకు వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన ఎవరికి వారు చేసుకునేవారుగా ఉండాలి. నేను ముగిస్తాను కొన్ని మాటలు చెప్పి. కనుక మరి నీ హృదయాన్ని పగలగొట్టి నీ చింతలన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించి ఖాళీ చేసుకో. ఆయన నిన్ను ఆత్మతో నింపి ఏం చేస్తాడు? నిన్ను వాడుకుంటాడు. ఆయన తన ఆత్మతో నింపి నిన్నేం చేస్తాడు? వాడుకుంటాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే గంత నిమిత్తమైన పాత్రల గురించి వాక్యం చెప్తుంది. ఏమని? దేవుని చేత వాడబడాలంటే నీవు పరిశుద్ధపరచబడవలను. నీవు దేవుని చేత వాడబడాలి అంటే నీవు పరిశుద్ధపరచబడవలను. నువ్వు పరిశుద్ధపరచబడవలను. నువ్వు దేవుని చేత వాడబడాలి అంటే ఈ దినాన ప్రభు అడుగుతున్నాడు,
దేవుడు వాడుకునే ఘనత నిమిత్తమైన పాత్రగా నీవు ఉంటున్నావా అని. కాబట్టి నీ చేత వాడబడే పాత్రగా నన్ను చేయండి అని మనం ఏం చేయాలి? ప్రభువా, నీ చేత వాడబడే పాత్రగా నన్ను చెయ్యి ప్రభువా అని ప్రభుని మనము విన్నవించుకునేవారిగా ఉండాలి. నీ చేత వాడబడే పాత్రగా నన్ను చెయ్యండి ప్రభువా అని మనం ప్రభుకి విన్నవించుకోవాలి. ప్రభుకి మనం మొరపెట్టుకునే వారిగా ఉండాలి. నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. మన జీవితంలో మన యొక్క జీవితంలో దేవుని ఉద్దేశము ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆయనకి ఒక ప్రణాళిక అనేది ఉంటుంది, ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో అనేది పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. దేవుడు మనల్ని ప్రత్యేక ఉద్దేశ్యంతో సృజించాడండి. అది మెయిన్ పాయింట్. దేవుడు మనల్ని ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో మనల్ని సృష్టించాడు. మనకి ప్రతి ఒక్కరి విషయంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏముంది? దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం అనేది ఉంది. నేను బలహీనురాల్ని, నేను బలహీనురాల్ని, నేనేమి చేయలేను, నేను ప్రార్థన చేయలేను, నేను పాట పాడలేను, నేను బైబిల్ చదవలేను, నేను చర్చకు రాలేను, ఇలాంటివన్నీ మనం అనుకోవద్దు. నువ్వు ఒక అడిగేయి, దేవుడే నీ ముందుంటాడు. అడిగేయి ముందు. నువ్వు అడిగేయకుండా నీ ఇంట్లో కూర్చొని నేనేం చేయలేను అంటే కనుక నేను బలహీనరాలని స్త్రీలని అనుకోవద్దు. నేనేమి చేయగలనని విశ్వాసులు కూడా అవిశ్వాసంతో వెనుతిరిగిపోతున్నారు. నేనేం చేయలేనని విశ్వాసులు కూడా అవిశ్వాసంతో ఏమైపోతున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. వద్దు, అలా ఉండొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క జీవితం పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఆయన సృజించాడు పిల్లరా. కాబట్టి మనము ఆ విధముగా జీవించాలి. మనలో ఉన్న పాపాలన్నీ మనం కడుక్కునే వారిగా ఉండాలి. ఆ విధముగా జీవించాలని ప్రభువు యొక్క కోరిక. ఆ విధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విధముగా మరి జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ స్తోత్రము దేవ ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయనా నీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నాయన తండ్రి. ఎంతమంది అయితే తండ్రి వాక్యం విన్నారో నాయన ప్రభా, వారిలో మారు మనసును అయితే దయచేయండి నాయన ప్రభా తండ్రి. ప్రభా వారిలో నీ యందు భయభక్తులు కలిగి వారు జీవించేవారిగా ఉంటుందని కృప చూపండి నాయన ప్రభా తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన ఉద్దేశంతో సృజించామని తెలియజేస్తున్నావు నాయన తండ్రి. నిజమే ప్రభా, మా పట్ల నీకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం అనేది ఉంది నాయన. ఆ విధముగా మేము ఆ ఉద్దేశము అది సఫలమయ్యే వరకు, ఆ ఉద్దేశం కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము మరి నీ చెంతకు మేము రాలేము. ఈ లోకంలో ఆ ఉద్దేశాన్ని మేము మరి నెరవేర్చాలి అనేది మీ యొక్క కోరిక. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నీవు తలాంతులు అనేవి నువ్వు అనుగ్రహించావు. ప్రతి ఒక్కరికి తలాంతులు లేని వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయగలరు. ఒక పరిచర్యే తలాంతు కాదు. ప్రతి విషయంలో కూడా పాటల్లో కానీ, మరి బైబిల్ రీడింగ్లో కానీ, వాక్యంలో కానీ తండ్రి, మరి
చర్చిలో చేసే కార్యక్రమాల్లో కానీ ప్రతి విషయంలో ప్రభా ఈ తలాంతులు అనేవి మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు నాయన తండ్రి. మేము మరి ఇవన్నీ కలిగి ఉంటేగా మీ కృప చూపండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ఒక తలాంతును మీరు అనుగ్రహించారు నాయన తండ్రి. ఆ విధంగా తండ్రి మేము మరి నీ బిడ్డలుగా మేము జీవించే వారిగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య అమృతమాలు వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.